అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు, తన బాహువు వాలుట జనులకు చూపించును. యెషయా 30:30. ప్రచండమైన కోపంతోనూ దహించు జ్వాలతోనూ పెళపెళయను గాలివాన వడగండ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును. ప్రైజ్ లార్డ్. సహజంగా పక్షులు తమ ఆహారం కొరకు మన లో గల గింజలు తినడానికి, నీరు త్రాగడానికి వాలుతాయి. అయితే అవి చెట్లపైన గూడు కట్టి గుడ్లు పెట్టి పిల్లలను చేసి ఆ పిల్లలు ఎగిరే ప్రాయం వచ్చే వరకు వాటిని భద్రంగా చూసుకుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ చెట్ల వైపుగా ఎవరు నడిచినా అటువైపుగా కుక్కలు, పశువులు ఏవి వెళ్ళినా అవి బలంగా వారి మీద లేక వాటి మీద వ్రాలి వాటి గోళ్ళతో లాగి వాటి ముక్కుతో పొడి చేస్తాయి. అవి వ్రాలినప్పుడు ఎలాంటి బలవంతులైనా అవి భయపెట్టగలవు. అలాగున్నే దేవుడు తన బాహువు వాలుట జనులకు చూపిస్తాను అంటున్నాడు. అది ఎట్లా అంటే ప్రచండమైన కోపంతోనూ దహించు జ్వాలతోనూ పెళపెళయను గాలివాన వడగండ్లతోనూ తన బాహువు వాలితే ఎట్లా ఉంటుందో చూపిస్తాను అంటున్నాడు. అంతేకాదు 31-33 వచనాలు చూస్తే, ఆయన తన బాహును వాని మీద ఆడించుచు యుద్ధము చేయనని చెబుతూ దేవుని కోపమును వివరించినట్లు చూస్తున్నాం. అయితే దేవుని యొక్క మరో కోణాన్ని పరిశీలిస్తే ఆయన ఉగ్రత ఎంత భయంకరమో ఆయన ప్రేమ కూడా అంతకు మించిన ఆశీర్వాదాన్ని అగపరుస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, యెషయా 59 అధ్యాయంలో ప్రతి వచనం కూడా వారిలో కలిగిన మార్పును తెలియచేస్తూ ఉన్నాయి. 12వ వచనం నుండి చూస్తే, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి అని చెబుతూ వారు చేసిన దోషములను గురించి తెలియచేస్తూ 13వ వచనం, ఇవియే మా వలన జరుగుతున్నాయి అని చెప్తున్నారు. మరికొన్ని విషయాలను వాటికి జరుగుతున్న బాధాకరమైన సంఘటనల గురించి వివరిస్తూ చివరికి 15-16 వచనాలు చూస్తే, సత్యము లేకపోయిను చెడుతనము విసర్జించిన వాడు దోచబడుతున్నాడు, న్యాయము జరగకపోతే యెహోవా చూచెను అని ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను అది అని చెప్తున్నాడు. సంరక్షకుడు లేకపోటియు మధ్యవర్తి లేకుండుటియు చూచి ఆశ్చర్యపడినాడు, కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయం చేసెను. చేసలే. మరి ముఖ్యంగా 16-20 వచనాలు చూస్తే, 21 వచనాలు చూస్తే, ఇలాంటి పరిస్థితుల్లో సియోను నొద్దకును తిరుగుబాటు చేయటం అని మళ్ళీకొనిన వారి వద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయి నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిస్తూ ఉన్నారు. నిర్గమకాండం 6 వచనం, దేవుని ప్రజలకు వారి దాసత్వం నుండి వారిని విడిపించి ఆయన తన బాహును చాపి గొప్ప తీర్పులు తీర్చి వారిని విడిపించి వారిని తన ప్రజలుగా చేర్చుకొని వారికి దేవుడైనాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 33-27 వచనంలో, నిత్యముగా నుండి ఆయన బాహువులు నీ క్రింద నుండును, నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయును. కీర్తన 44:3 చూస్తే, అవును దేవుని దక్షిణ హస్తమే ఆయన బాహువే ఆయన ముఖకాంతి వారికి విజయం కలుగు చేసింది. కీర్తన 89:13 పరాక్రమ గల బాహు ఆయనకు కలదు, ఆయన హస్తము బలమైనది, ఆయన దక్షిణ హస్తము ఉన్నతమైనది. యెషయా 40:11 గొర్రెల కాపరి వలె ఆయన తన మందరం మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొనును. అవును, మన దేవుడు ఓ కోణంలో లోబడిన వారిని, తన ప్రజలకు వ్యతిరేకంగా బాధించు వారిని ఎంత తీవ్రమైన కోపంతో స్పందిస్తాడో, మరో కోణం రెండో కోణంలో తిరిగి పశ్చాత్తాపడి మరలి వచ్చిన వారిని అంతకంటే ప్రేమను అధికంగా కనపరచువాడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. యెషయా 52:9-10 వచనాలలో చూస్తే, పాడైయున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీతనాదము చేడి, యెహోవా తన జనులను ఆదరించెను, విమోచించెను, సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహు బయలుపరిచున్నాడు.
భూ దిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూచెదరు. అలాగే 88వ కీర్తనలోను ఇవే విషయాలు వివరించబట్టం మనం చూడగలం. ప్రైజ్ లార్డ్. మరి ప్రభు వారిని చూసినప్పుడు మనం ఒకే కోణంలో ప్రేమమయుడు, అదే సమయంలో ఉగ్రతను కురిపించినప్పుడు బహు భయంకరుడుగా ఆయన తన బాహును ప్రేమతోనూ ఆదరించగలడు. శిక్షించి కోపంతో తన ఉగ్రతను కూడా తన బాహు చేత కృమరించగలడు. అట్టి దేవుడు మనకున్నాడు, అట్టి ప్రేమమయుడు. మరి మనం ఆరాధించుటలో లోపము లేని వారమై, ఆయన ఘనపరచుటలోను మనం బాగా జాగ్రత్త గలవారమై, ఆయనకు పరిపూర్ణముగా లోబడినట్లు మనల్ని మనం సిద్ధపరచుకుందాం గాక. ఆమె ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు దేవా యెహోవా. నీ ఉగ్రతను చూపించి నీ బాహు మా మీద రాలకుండునట్లును, నీ ప్రేమ, నీ విడుదల, నీ విమోచన, నీ రక్షణ కనుపరిచి నీ బాహువే మా మీద నుండినట్లును మా ప్రవర్తన తీరును మార్చుకుని స్థిరపరచబడినట్టి కృపా భాగ్యమును మా ఎల్లరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.